హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసుల శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, ఫైనల్గా పుష్ప 2 సినిమా అయితే రిలీజ్ అయింది. సినిమా ఎలా ఉందంటే సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్, సూపర్. ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి కొన్ని మంచి సీన్స్ ఉన్నాయి, కొంచెం డల్ సీన్స్ ఉన్నాయి, కొంచెం బోరింగ్ సీన్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్గా అయితే గుడ్ మూవీ. మనకి విపరీతమైన ఎక్స్పెక్టేషన్ ఉండడం వల్ల, ఆ ఎక్స్పెక్టేషన్తో చూడడం వల్ల మనకి ఫస్ట్ హాఫ్ కొద్దిగా నచ్చకపోవచ్చు. బట్ ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా డైరెక్ట్గా చూస్తే మాత్రం ఓవరాల్గా గుడ్ మూవీ. కథ పాయింట్కి వస్తే కరెక్ట్గా చెప్పాలంటే ఈ సినిమాలో కథ ఏమి కనపడుతుంది ఫ్రెండ్స్. మనకి ఒక చిన్న లైన్ తీసుకొని దానికి ముందర వెనకాల సీన్లు అల్లుకున్నట్టుంది. ఒక చిన్న లైన్ అంటే ఒక పెద్ద రాజకీయ నాయకుడికి పుష్పకి మధ్య వచ్చే ఈగో ప్రాబ్లం. పుష్పరాజ్ యొక్క ఈగో హట్ అవుతుంది. ఆ ఈగో హట్ అవడంతో ఆ రాజకీయ నాయకుడిని ఏ రకంగా ఎదిరిస్తాడు, ఫైనల్గా తను అనుకున్నది సాధిస్తాడా లేదా, ఇది కథ. దీనికి ముందర వెనకాల సీన్లు అల్లుకున్నట్టు మనకు కనిపిస్తుంది. ఈ సీన్లు రాసుకునే విధానంలో మన దర్శకుడు సుకుమార్ సెకండ్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బాగా రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి కొన్ని సీన్లు బాగున్నాయి, కొన్ని సీన్లు డల్గా ఉన్నాయి. కరెక్ట్గా చెప్పాలంటే కొన్ని సీన్లకి కన్క్లూజనే ఉండదనిపిస్తుంది, మనకి సాటిస్ఫాక్షన్ అవ్వం. ఫర్ సపోజ్ స్టార్టింగే సినిమాలో జపాన్ సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది, యాక్షన్ సీన్, ఫైట్ సీన్ స్టార్ట్ అవుతుంది. అది ఫుల్గా ఎంజాయ్ చేసామన్న లోపల మధ్యలోనే ఆ సీన్ ఏదో కట్ చేసినట్టు ఉంటుంది, వేరే ట్రాక్లోకి వచ్చేస్తుంది. అందువల్ల ఆ సీన్ ఫుల్గా ఎంజాయ్ చేసామన్న సాటిస్ఫాక్షన్ ఉండదు. దాని తర్వాత పుష్ప ఇంట్లో సిండికేట్తో ఒక మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్ సీన్ ఫుల్ అవుతుంది, ఫుల్గా చూస్తున్నాం అనే లోపల శ్రీవల్లి ట్రాక్లోకి వెళ్ళిపోతుంది, డైవర్షన్ అయిపోతుంది. అందువల్ల ఆ సీన్ కూడా చూసిన సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇలా కొన్ని సీన్లు సాటిస్ఫాక్షన్, చిన్న అన్సాటిస్ఫాక్షన్తో ఉంటాం. అండ్ పుష్పరాజు శ్రీవల్లి మధ్య సీన్లు అయితే కొన్ని సీన్స్ బార్డర్ క్రాస్ చేసినట్టు ఉంటుంది, మితిమీరినట్టు ఉంటుంది. అందువల్ల కొన్ని మనకు నచ్చవు. మిగతా అన్ని సీన్స్ మిగతా అంతా బాగుంటాయి, ఆ యాక్షన్ సీన్స్ అవన్నీ బాగుంటాయి. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి 2 మేజర్ సీన్స్ అయితే అద్భుతంగా రాసుకున్నారు ఆయన, సూపర్. ఒకటి జాతర సీన్స్, ఇంకోటి వచ్చి ప్రీ క్లైమాక్స్ సీన్. జాతర సీన్లో అసలు జాతర సీన్ అంటే ఓన్లీ యాక్షన్ సీన్ అనుకున్నాం. ఒక హైలీ ఎమోషనల్ సీన్ ఒకటి ఉంటుంది, మంచి సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ తర్వాత మంచి యాక్షన్ సీన్ ఉంటుంది. ఈ మూడింటిని అద్భుతంగా రాసుకున్నాడు. ఇంకా ప్రీ క్లైమాక్స్ సీన్లో అయితే ఫుల్ యాక్షన్ సీను, మనం ఇంకా సీట్ ఎడ్జ్లో కూర్చొని వస్తాం, గూస్ బంప్స్ వచ్చేస్తాం మనకి, అంత అద్భుతంగా ఉంటుంది ప్రీ క్లైమాక్స్ సీన్. ఈ 2 సీన్లు అయితే చాలా అంటే చాలా బాగా రాసుకున్నాడు. మిగతా సీన్స్ కూడా సెకండ్ హాఫ్లో మిగతా సీన్స్ కూడా బాగానే ఉంటాయి, మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్ వెళ్తుంది. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి చాలా విషయాలు కన్క్లూజన్ ఇవ్వలేదేమో అనిపిస్తుంది. మంగళం సీను, దాక్షాయిని పాత్ర అలాగే ఉంటాయి. జాలరెడ్డి, అసలు జాలరెడ్డికి క్యారెక్టరే లేదు, ఎప్పుడో లాస్ట్లో వస్తాడు. ఫాహిద్ ఫాజిల్ క్యారెక్టర్ అయిపోయిందా ఉందా అన్నట్టుగా చూపిస్తారు. ఇంకా క్లైమాక్స్లో ఇంకా థర్డ్ పార్టీకి ఏదో ఒక హింట్ ఇచ్చి వదిలేస్తారు. అది ఎందుకో పెద్ద సాటిస్ఫాక్షన్గా లేదు, కన్క్లూజన్ ఇవ్వనట్టు ఉంది. ఇది తప్ప ఇంకా సినిమా అంతా గుడ్. ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్కి వస్తే మన అల్లు అర్జున్ సినిమా మొత్తం తన భుజాల మీద సినిమాని తీసుకెళ్ళిపోయాడు అనిపించింది. చాలా అంటే చాలా బాగా చేశాడు. ఎక్స్పెషల్లీ జాతర సీన్లో చూడాలి మీరు. అల్లు అర్జున్ గారి బయట యాటిట్యూడ్, మెగా ఫ్యాన్స్ గొడవ ఇవన్నీ మర్చిపోయి పుష్ప 2లో పుష్పరాజ్ క్యారెక్టర్లో అల్లు అర్జున్ చూడండి. ఆ జాతర సీన్లో అక్కడ ఆయన కన్నీళ్ళు పెడుతుంటే మనకి కన్నీళ్ళు వచ్చేస్తాయి, మనం అంతా కనెక్ట్ అయిపోతాం. అంత అద్భుతంగా చేశాడు పర్ఫార్మెన్స్. ఇంకా క్లైమాక్స్లో వచ్చే వెడ్డింగ్ కార్డ్ తీసుకుంటా ఒక హైలీ ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఇతను ఇంత మొరటోడు, ఇంత భయంకరంగా ఉంటాడు, ఇతని మనసు ఇంత సెన్సిటివా, ఇతనిలో ఎన్ని కన్నీళ్ళు దాగున్నాయా అని అనిపిస్తుంది. మనకి కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి, అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు. పర్ఫెక్ట్గా చెప్పాలంటే పార్ట్ 1 కాదు, దీంట్లో ఆయన పర్ఫార్మెన్స్కి నేషనల్ అవార్డు ఇవ్వాలి, అంత బాగా చేశాడు. ఇకపోతే శ్రీవల్లి విషయానికి వస్తే శ్రీవల్లి కూడా పర్ఫార్మెన్స్ ఎర్రగా తీసేసింది, దాంట్లో ఏం డౌట్ లేదు. ఎక్స్పెషల్లీ జాతర సీన్లో ఇంకొక స్పెషల్ ఒక సీన్ ఉంటుంది, సింగిల్ షాట్లో చేసింది ఆవిడ. 4 మినిట్స్ 3 మినిట్స్ 4 మినిట్స్ షాట్ ఉంటుంది, సింగిల్ షాట్. ఏమి చేసింది ఫ్రెండ్స్, అద్దరు కొట్టేసింది. ఆ సీన్లో మనకు పక్కన అల్లు అర్జున్ కూడా కనపడ్డు, ఎవ్వరు కనపడు, శ్రీవల్లి ఒకటే కనిపిస్తుంది, అంత బాగా చేసింది. అంటే సినిమా మొత్తం కూడా పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోతుంది. ఇకపోతే ఫాహిద్ ఫాసిల్ విషయానికి వస్తే నేను ఫస్ట్ చూసి భయపడినా ఫస్ట్ హాఫ్లో, ఎందుకంటే పార్ట్ 1లో చాలా యుగోయిస్టిక్తో క్లోజ్ చేస్తాడు. అతనికి తన మీద ఉండే ఫాహిద్ ఫాసిల్కి పుష్పరాజు మీద ఉండే కోపాన్ని ఎలా తీర్చుకోవాలన్న దాంట్లో చూపిస్తారు. కానీ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి కాస్త కామెడీ చేసినట్టు అనిపింది. ఏంట్రా ఈ క్యారెక్టర్ ఇంత కామెడీ చేశాడు, ఆ వెయిట్ మొత్తం తగ్గిపోయింది అనుకున్నాం. కానీ మళ్ళీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి
2-3 మంచి సీన్స్ ఇచ్చారు ఫహద్ ఫాసిల్ గారికి, తను పట్టుకోవడానికి అతను ట్రై చేసే విధానం అంతా. అక్కడ ఎలివేషన్స్ బాగుంది. అమ్మయ్య, ఫహద్ ఫాసిల్ క్యారెక్టర్ చాలా బాగుంది అనిపించింది. సో ఆయన పాత్రకి ఆయన న్యాయం చేశాడు. ఇకపోతే మిగిలిన పాత్రలు ఉన్నాయి, వాళ్ళ పాత్ర న్యాయం చేశారు కానీ అంత స్కోప్ లేదనిపిస్తుంది. చెప్పాను కదా, మంగళం సీను, దాచాయిని, జాలిరెడ్డి, వీళ్ళకేం పెద్ద ఇది ఉండదు, అంత స్కోప్ ఉండదు. మిగతా అంతా ఓవరాల్గా సినిమా అయితే గుడ్. ఇకపోతే మ్యూజిక్ విషయానికి వస్తే పాటలన్నీ మీకు తెలిసిందే, పాటలు అయితే చాలా బాగున్నాయి. అండ్ సిచ్యువేషనల్ సాంగ్స్ మనకి ఏదో పెట్టాలని పెట్టలేదు, సిచ్యువేషన్కి తగినట్టు చాలా అంటే చాలా బాగా సాంగ్స్ పెట్టారు, చాలా బాగుంది. ఇంకా బీజియం విషయానికి వస్తే జాతర సీన్ కానీ ప్రీ క్లైమాక్స్ సీన్, యాక్షన్ సీన్ ఒకటి చెప్పాను కదా, ఈ 2 సీన్లో అయితే మాత్రం బీజియం పిచ్చి లేపేనాడు. అటు గూస్ బంప్స్ వచ్చేస్తాయి, లేసి విజిల్ వేయాలనిపిస్తుంది, అంత బాగా పెట్టాడు, అదిరిపోయింది బీజిఎం. మిగతా చోట్ల కొన్ని చోట్ల అయితే డల్ అనిపించింది, కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల డల్ అనిపించింది. మరి ఏ బీజిఎం ఎవరు చేస్తారో మనకు తెలియదు, 2-3 పంచుకున్నారు. కొన్ని చోట్ల బాగున్నాయి, కొన్ని చోట్ల డల్ అనిపించింది. ఈ 2 యాక్షన్ సీన్స్లో అయితే ఎర్రగా గుమ్మేసినారు. ఇది బీజిఎం విషయానికి వస్తే. ఇక ఫైనల్గా సినిమా ఓవరాల్గా చెప్పాలంటే గుడ్, చూడొచ్చు, బాగానే ఉందనిపిస్తుంది. ఒక్క సుకుమార్ గారే కొంచెం డల్ అయ్యారనిపించింది. అంటే ఆయన 60% సక్సెస్ అయ్యాడు, 40% డల్ అయ్యాడనిపించారు. మిగతా అందరూ అయితే ఎక్సలెంట్. మిగతా ఆర్టిస్టుల్లో కానీ బీజియంలో కానీ ఏ ప్రాబ్లం లేదు, అందరూ సూపర్ అంటే సూపర్. ఇంకా ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను ట్రైలర్లో అల్లుకొని ఒక కథ చెప్పాను, కథ ఇలా ఉంటుంది, ఇది ఎంత మ్యాచ్ వచ్చని. నేను చెప్పిన దాంట్లో అయితే కేవలం 10% మ్యాచ్ అయింది ఫ్రెండ్స్, ఎక్కువ మ్యాచ్ అవ్వలేదు. ఓన్లీ జాతరలో ఈయన ఆడవేషం వేసుకొని వస్తాడని చెప్పా, అదొకటి మ్యాచ్ అయింది. అండ్ జాతరలో అవమానించిన వ్యక్తే అజయ్ ఫ్యామిలీని కిడ్నాప్ చేస్తాడు, అప్పుడు ఈయన వెళ్తాడు, వాళ్ళని కాపాడతాడు. కాపాడే క్రమంలో ఆ రౌడీలు ఇతనికి చీర కడతాడు, అస్థిపంజరాలు మెల్ల వేస్తారు. ఇవంతా నేను చెప్పింది, ఈ 2 మ్యాచ్ అయింది, మిగతా అంతా కూడా తప్పైంది. నెక్స్ట్ ఇంకేదైనా సినిమా చెప్పేటప్పుడు ట్రైలర్ని చూసి మ్యాక్సిమం మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓవరాల్గా సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.9/5. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.